నమస్తే, వెల్కమ్ టు యోయోచివి. దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్ భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నటించిన నటీనటులే కాకుండా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు ఈ మూవీపై అంచనాలు ఆకాశానికి తాకేలా చేశాయి. పాన్ ఇండియా మూవీగా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సినిమా ఎలా ఉంది? అభిమానుల అంచనాలకు రీచ్ అయిందా? ఓవరాల్గా సినిమా హిట్టా ఫట్టా? ఇంతటి భారీ కాస్టింగ్ ఉన్న సినిమాకు గొప్ప కథ అవసరం లేదు. జస్ట్ యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ ఉన్నా చాలు, దుమ్ము లేపుతుంది. మరి కూలీ ఆ మ్యాజిక్ చేసిందా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. కూలీ సినిమా స్టోరీ విషయానికి వస్తే, షిప్ యార్డ్ అన్ని రకాల స్మగ్లింగ్స్, ఇల్లీగల్ ట్రాఫికింగ్స్కు అడ్డా. 30 సంవత్సరాల కిందట ఆ యాడ్ను వదిలేసిన దేవా అంటే హీరో రజనీకాంత్ అన్నేళ్ల తర్వాత తిరిగి అక్కడ అడుగు పెడతాడు. అది కూడా తన ప్రాణ స్నేహితుడి కోసం. ఆ స్నేహితుడి కూతురు శృతి హాసన్. తన స్నేహితుడిని కాపాడుకోవటానికి అత్యంత క్రూరుడైన సైమన్ను ఢీకొట్టాలి. మరి దేవా తన ప్రాణ స్నేహితుడిని కాపాడా? అక్కడకు ఉపేంద్ర, అమీర్ ఖాన్లు ఎందుకొస్తారు అనేది తెలియాలంటే థియేటర్స్కు వెళ్ళి సినిమా చూడాల్సిందే. కూలీ సినిమా విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే, షిప్ యార్డ్ నేపథ్యంలో సాగే కథ కూలీ. ప్రతి సినిమాలో మొదటిది ఇంటర్వెల్. ప్రతి సినిమాకు ఇంటర్వెల్ అనేది కీలకం. అది ట్విస్ట్లతో ఉంటేనే సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. కూలీలో ఇంటర్వెల్ హైలైట్ అని చెప్పాలి. కూలీగా ఉన్న దేవా అసలెవరు అనేది నెక్స్ట్ లెవెల్లో డైరెక్టర్ లోకేష్ చూపించాడు. ఇక రెండోది, సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్, సినిమా చివరి 20 నిమిషాలు. ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్ను థ్రిల్ చేస్తుంది. మునిపెన్నడూ చూడని ఒక ట్విస్ట్ ఈ ఫ్లాష్ బ్యాక్లో ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచే ఎవ్వరూ సీటు మీద కూర్చోరు. నాగార్జున విశ్వరూపం బయటపడినప్పటి నుంచి అమీర్ ఖాన్ ఎంట్రీ, వారు రజనీతో యుద్ధం వరకు అన్ని ట్విస్ట్ల మీద ట్విస్ట్లుంటాయి. క్లైమాక్స్లో లాస్ట్ 20 నిమిషాలు సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. లోకేష్ తన టేకింగ్తో పాటు ఎలివేషన్స్తో అదరగొట్టాడు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. గంగాధరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఓకే అనిపించింది. ఓవరాల్గా కూలీ ఓ యాక్షన్ ఫీస్ట్ అని చెప్పాలి. నటీనటుల విషయానికి వస్తే, రజనీకాంత్ 90s మూవీని తలపించేలా ఆయన యాక్షన్ ఉంది. రజనీ ఫ్లాష్ బ్యాక్లో వింటేజ్ లుక్ సూపర్. రజనీ వన్ మ్యాన్ షో. విలన్గా నాగార్జున అద్భుతమైన నటన కనబర్చాడు. సౌత్ ఆడియన్స్కు నాగ్ క్యారెక్టర్ ఓ సర్ప్రైజ్. సౌబిన్ షాహిర్ కూడా నెగిటివ్ రోల్లో అదరగొట్టాడు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రలు, శృతి హాసన్తో పాటు కన్నడ హీరోయిన్ రచితా రామ్లు కూడా తమ పాత్రల్లో బాగా నటించారు. అలాగే సినిమా మొత్తానికి కీలకమైన పాత్రగా సత్యరాజ్ నటన అద్భుతంగా ఉంది. మిగతా తారాగణం అంతా కూడా వాళ్ల పాత్రల మేరకు నటించి మెప్పించారు. ఈ సినిమాకు రజనీ, నాగార్జున, సత్యరాజ్ యాక్టింగ్, అనిరుద్ బీజిఎం, డైరెక్షన్, యాక్షన్ సీన్స్ ప్లస్ పాయింట్స్ అయితే, కథ, స్క్రీన్ ప్లే వీక్ అంటే యావరేజ్గా ఉండటం మైనస్ అని చెప్పాలి. ఓవరాల్గా కూలీ సినిమా ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. యాక్షన్ మూవీలు ఇష్టపడే వారికి కూలీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.